నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఏపీలోను సినీ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డు ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుందని అన్నారు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాలని, ఒక ఏడాది తెలంగాణ, మరొక ఏడాది ఏపీ ప్రభుత్వాలు పురస్కారాలు ప్రకటించాలని సూచించారు. తెలంగాణలో ఈ సినిమాకు, ఆంధ్రాలో ఆ సినిమాకు అవార్డు ఇచ్చారనేది వివాదానికి దారితీస్తుంది. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలు కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు. సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటే. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనమవుతున్నాయి. తెలుగు సినిమాలను మనకంటే ముందు అమెరికా వాళ్ళు చూస్తున్నారని మురళీమోహన్ అన్నారు. దిల్ రాజు గారు చెప్పినట్టుగా 2014 అంటే 2 జూన్ నుంచి విడుదలైన సెన్సార్ అయినటువంటి సినిమాల్ని ఇందులో తీసుకున్నాం. మొట్టమొదటిది 2015వ సంవత్సరం, పైన 2014వ సంవత్సరం అండి. బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్, సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల, థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం, థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR, సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ, థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం, సెకండ్ బెస్ట్ ఫిలిం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఆర్థిక ఇబ్బందులతో గురువారం భార్య, 2 పిల్లలతో సహా సత్య, దుర్గాచంద్రరావు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగారు. క్రమంలో దుర్గాచంద్రరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరోవైపు ఆయన భార్య, 2 పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 88,835 క్యూసెక్ల, సుంకేసుల జలాశయం నుంచి 8,824 క్యూసెక్ల వరద వస్తుంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి 818.20 అడుగులు ఉంది. నీటి నిల్వలు 39.5529 టీఎంసీలుగా నమోదైంది. మే నెల ఆఖరికి శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. కడపలో మహానాడు అద్భుతంగా జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లా నాయకత్వం అంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని చెప్పారు. ఇందుకు కృషి చేసిన నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. సమిష్టిగా చేస్తే ఏదైనా సాధ్యమవుతుందని మహానాడు నిరూపితమైందని అన్నారు. మంత్రులంతా కార్యకర్తల్లాగా పనిచేసి స్ఫూర్తి ఇచ్చారని పేర్కొన్నారు. మహానాడులో ప్రవేశపెట్టిన 6 శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామని, ప్రభుత్వం పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనపై ప్రజల్లో సానుకూలత ఉంది అని, ఎమ్మెల్యేలు కూడా విధిగా పేదల సేవలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరికి సంక్షేమం అందేలా సంక్షేమం క్యాలెండర్ను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర ఆలయాన్ని సినీ నటుడు శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయాన్ని సమీపంలో ఉన్న రాఘవేంద్ర మఠంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయానికి చేరుకొని శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు. వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఎన్నికల హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ జూన్ 4వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఏ ఒక్కరోజు కూడా ప్రజల మంచి గురించి ఆయన ఆలోచించలేదని అన్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలనలో దేశంలో ఎక్కడా చూడలేదని అన్నారు. ఈ వంచనను ప్రశ్నిస్తూ వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్ళు తెరిపిస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో కూటమి పేరుతో మొదలైన అరాచకపు నిరంకుశ మోసపూరిత పాలనకు మోసపూరిత వాగ్దానాలతో ప్రజల నుంచి ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న ఆ తీర్పుకు ఈరోజు జూన్ 4కు ఏడాది అవుతుంది. ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ అంటే రాజ్యం ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఏడాదిలోనే ఒక్క ఏడాది కాదు, వచ్చిన రోజు నుంచే బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఇచ్చిన హామీలన్నీ దాదాపు 99% దాకా 98% దాకా తొలి ఏడాదిలో పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే, అలాగే వినూత్నమైన విప్లవాత్మకమైన వ్యవస్థలను సృష్టించి ఆచరణలోకి తీసుకొచ్చి తద్వారా రాష్ట్రానికి ప్రజలకు ఎప్పుడు ఏ పాలనలో కూడా 5 ఏళ్లకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ పాలనలో చేయని విధంగా ఎక్కడా జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తే నేను ఏడాదిలోనే ఏం చేయగలను అనేది చంద్రబాబు నాయుడు గారు చూపించారు. వాటన్నిటి విధ్వంసం చేశారు. పెట్టిన పెట్టుబడి దాని మీద సామాజిక పెట్టుబడి కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అవి కూడా వృధా అయ్యేట్టు చేశారు. ఇంకో పక్క ఏడాదిలో ఎంత పవర్ చేతిలో ఉంటే దుర్మార్గంగా వ్యవహరించవచ్చు అనేది కూడా పూర్తి కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో అది కూడా చూపించారు. అన్నిటికంటే ఘోరం ఏమంటే ప్రజలను మోసం చేయడం. ఆ రోజు యువ క్రికెటర్ కెరటం చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీతో ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో భాగంగా పాట్నా ఎయిర్పోర్ట్ లో కలిసిన వైభవ్ సూర్యవంశీతో సరదాగా మాట్లాడారు. తొలుత వైభవ్ సూర్యవంశీని ఆప్యాయంగా పలకరించిన మోడీ క్రికెట్ కు సంబంధించిన విషయాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పాట్నా ఎయిర్పోర్ట్ లో మోడీని కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవ్ సూర్యవంశీ కలిశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. మోడీ వైభవ్ సూర్యవంశీ భవిష్యత్ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. అతడు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. నా ఆశీస్సులు అతడికి ఎప్పుడూ ఉంటాయని మోడీ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ బీజేపీ నేత టీడీపీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ మాజీ సీఎం సినిమా చూపిస్తానని అంటున్నారని, జగన్ హర్రర్ మూవీ చూసి ఏపీ ప్రజలు దడుచుకున్నారని, సిగ్గు లేకుండా మళ్లీ సినిమా చూపిస్తా అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు ఒక హర్రర్ మూవీని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించిన ఘనత జగన్ది అంటూ 11 స్థానాలకు పరిమితం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో అహంకారం తగ్గటం లేదని అన్నారు. 5 సంవత్సరాల్లో ఏపీ రాక్షస రాజ్యమేలిందని అన్నారు. జగన్ తాటాకు చప్పులకు భయపడేవారు ఏపీలో ఎవరూ లేరని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తాను ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాల్సిన పరిస్థితిలో లేరని, మాజీ సీఎం ఉన్నారని కామెంట్ చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత తాను ఏం మాట్లాడుతున్నాడో
తెలుసుకోలేని పరిస్థితుల్లో మాజీ సీఎం ఉన్నారని కామెంట్ చేశారు. జగన్ సినిమా చూసేందుకు ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. జగన్ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. తన శేష జీవితం మొత్తం పబ్జీ గేమ్ ఆడుకుంటూ 70mm థియేటర్లో సినిమా చూస్తూ బతకాల్సిందే అంటూ సెటైర్ విసిరారు. నీ తాటాకు చప్పులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. అధికారం కోల్పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడాలో తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉంది. ఇది మంచిది కాదు. నీ సినిమా చూసేదానికి ఎవరు సిద్ధంగా లేరు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు వచ్చినాక నువ్వు ఇంకా వచ్చేది లేదు, పోయేది లేదు. నీ శేష జీవితం అంతా నువ్వు నీకేదో అలవాటు ఉందని చెప్తారు, పబ్జీ గేమ్ ఆడుకునేదాన్ని ఆడతావని. ఆ పబ్జీ గేమ్ ఆడుకునేదో లేకపోతే ఇంట్లో 70mm సినిమా చూసుకునేదో దానికి నీ శేష జీవితం అంతా సరిపోతుంది తప్ప నువ్వేమీ సినిమా చూపించే అవకాశం లేదని చెప్పి మేము తీవ్రంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ, ఇప్పటికే మద్యం విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ మిగతా మీ ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని అవకతవకల మీద నిష్పక్షపాతంగా నీ మాదిరిగా కక్ష సాధింపు ధోరణితో పనిచేసే ప్రభుత్వం మాది కాదు. మళ్ళీ చెప్తున్నా, నిష్పక్షపాతంగా చట్ట పరిధిలో విచారణ జరిపి చట్ట పరిధిలోనే మేము శిక్షిస్తామే తప్ప నీ మాదిరిగా వ్యక్తిగత కక్షతో పనిచేసే ప్రభుత్వం మాది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తూ, నీ శేష జీవితం సినిమాలకే సరిపోతుందే తప్ప నిజమైన సినిమా నువ్వు మాకేమి చూపించే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఇది రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారిందని, కోస్తా ప్రాంతాల్లో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక వాయుగుండం నైరుతి రుతుపవనాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా 20 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాయలసీమ, నంద్యాల, వైఎస్ఆర్సీపీ, కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వివరించింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మరో అరుదైన ఆపరేషన్ కు వేదికైంది. కుక్కల ద్వారా వచ్చి ప్రాణాంతకంగా మారిన హైడాటిక్ వ్యాధితో బాధపడుతున్న ప్రసాద్ అనే పేషెంట్ కు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేసి జీజీహెచ్ వైద్యులు ప్రాణాలు కాపాడారు. శుక్రవారం జీజీహెచ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ, ప్రముఖ శస్త్రచికిత్సా వైద్యులు డాక్టర్ వై కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ తర్వాత రోగి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇంటికి పంపిస్తామని వెల్లడించారు. 10 లక్షల విలువైన వైద్యాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా అందించడం జరిగిందని పేర్కొన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఒక గొప్ప అరుదైన ఆధునికమైన బయట చేస్తే ఎంతో ఖర్చు అయ్యే ఒక గొప్ప ఆపరేషను విజయవంతం చేశారు. జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ గారు, వారి బృందము, వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు. నా పక్కనే ఉన్న ఈ ప్రసాద్ అనే పేషెంటు ప్రకాశం జిల్లా మాధవరం అనే గ్రామం నుంచి అబ్స్ట్రక్టివ్ జాండీస్ తోటి, కడుపులో నొప్పితోటి ఇక్కడికి వచ్చారు. వారు రాగానే ఇక్కడికి మన సర్జరీ డిపార్ట్మెంట్లో దాని వర్కప్ అంతా చేసి ఇది లివర్లో ఒక ఐడాటిడ్ సిస్ట్గా గుర్తించారు. ఇది ఈ రోజుల్లో కూడా వస్తుంది అంటే మనకి పర్సనల్ క్లెన్లీనెస్ అట్లాగే పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వల్ల యూజువల్గా ఈ హైడాటిడ్ సిస్ట్ అనేది జోనోసిస్ అంటే జంతువుల్లోంచి మనిషికి వచ్చే ఒక అరుదైన జబ్బు ఇది. అంటే పాత రోజులు ఎక్కువ వచ్చేది, ఇప్పుడు క్లెన్లీనెస్ పెరగటం వల్ల మనకి దీని గురించి అవగాహన పెరగటం వల్ల కొంచెం తక్కువే వస్తున్నాయి. అయితే ఇది జంతువుల్లో నుంచి అంటే యూజువల్గా గొర్రెలు కానీ మేకలు కానీ వాటిల్లోంచి డాగ్స్లోకి వచ్చి డాగ్స్లోంచి మళ్ళీ ఒక యాక్సిడెంట్గా ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉన్న మనుషుల్లోకి వస్తుంది. అలా మనం చూస్తున్న ఈ మధ్య డాగ్స్ మేనేజ్ ఎంత ఇబ్బందిగా ఉందో, డాగ్స్ వల్ల ఒక రేబీసీ అనుకుంటాం మనము. ఈ హైడాటిడ్ సిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్న ఒక డాగ్స్ కూడా ఒక వెక్టర్గా ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉండే ఒక జబ్బు ఇది. ఇది లివర్లో అలా ఉండిపోయి అది కణుతులుగా తయారయ్యి ఇక్కడున్న మనకి కామన్ బైల్ డక్ట్ని కూడా అబ్స్ట్రక్ట్ చేసి వీళ్ళకి అబ్స్ట్రక్టివ్ జాండీస్ వచ్చి ప్రాణాంతకం అవుతుంది. సో అలాంటి ప్రాణాంతకమైన పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఏకుల కిరణ్ కుమార్ గారు దీన్ని కనిపెట్టి దీనికి ఒక మన దగ్గర ఉన్న ఆపరేషన్ గదులు ఉపయోగించి మన ఎన్టీఆర్ వైద్య సేవలు దీనికి రూపాయి కూడా ఖర్చు కాకుండా అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆపరేషన్ చేసి ఈ పేషెంట్ని మన ముందు లైవ్గా చక్కగా హాయిగా మళ్ళీ మరొక నేను అనుకోవటం నెక్స్ట్ వీళ్ళకి
మనకి ఒక్కోసారి క్రికెట్లో ఒకసారి క్యాచ్ మిస్ అయితే 100 కొట్టినట్లు వీళ్ళు క్యాచ్ మిస్ అయ్యారు ఇక్కడ. ఈయన అయితే మాత్రం ఇక్కడ 100 ఏళ్ళు నిండు నీరేళ్ళు జీవిస్తాడని నేను అనుకుంటున్నాను ఈ ప్రసాద్ అనే అతను. ఎందుకంటే అంత ప్రాణాంతకమైన జబ్బు. దాన్ని గుర్తించి వెంటనే టైంకి స్పందించి వాళ్ళకి అన్ని టెస్టులు చేసి ఇంత మంచిగా విజయవంతంగా ఆపరేషన్ చేసిన ఈ టీం అందరికీ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా నేను వాళ్ళకి కృతజ్ఞతలు. హాస్పిటల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మనకి ఒంగోలు నుంచి ప్రసాద్ అనే ఒక పేషెంట్ ఒక భార్యను తీసుకొని చావు బతుకుల మధ్య గవర్నమెంట్ హాస్పిటల్ని రావటం జరిగింది. ఇక్కడికి వచ్చే ముందు అక్కడ ఒంగోలులో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి, ఒంగోలులో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకొని ఇది లివర్లో వచ్చిన హైడ్రాయిడ్ డిసీజ్ అనే ఒక జబ్బుగా ఒక నిర్ణయించుకొని, ఇది యాక్చువల్గా కుక్కల వలన మనకి సంక్రమిస్తూ ఉంటుంది. ఇది రావటం వలన లివర్ పాడవటమే కాకుండా ఒక్కొక్కసారి ప్రాణాంతకం అయ్యి ఎనాఫిలాక్టిక్ షాక్ వచ్చి పేషెంట్ చనిపోయిన కండిషన్లు కూడా మనం గత 30 ఏళ్లలో నేను 2-3 కేసులు కూడా చూడటం జరిగింది. ఈ పేషెంట్కి చిల్స్, రైగర్స్ అంటే చలి, వణుకు, జ్వరంతో కామెర్లతో రావటం జరిగింది. యూజువల్గా హైడ్రాయిడ్ సిస్ట్ అనేది లివర్లో పెరిగినప్పుడు ఓన్లీ ప్రెషర్ సిమ్టమ్సే ఉంటాయి, కానీ జాండీస్ రావటం కానీ, చిల్స్ రావటం కానీ, చలి, వణుకు రావటం, జ్వరం రావటం అనేది అరుదుగా ఉంటుంది. ఇవన్నీ కూడా యూజువల్గా కొలాంజైటిస్ అంటారు. లివర్లో ఉన్న బైల్ డక్ట్ లోపల పగిలిపోవటం వలన ఈ సిస్ట్లో ఉన్న డాటర్ సిస్టులు ఉంటాయి. ఈ సిస్ట్ లోపల ఒక లామినేటెడ్ మెంబ్రేన్ ఉంటుంది. దాని నుంచి డాటర్ సిస్టులు అంటే పిల్ల సిస్టులు కూడా పుడతా ఉంటాయి. అవన్నీ కూడా 100లో 1000 ఉంటాయి. ఇవన్నీ కూడా లివర్లో ఉన్న బిలియరీ డక్ట్లోకి వెళ్ళిపోవడంతో కొలాంజైటిస్ వచ్చేసేసి తీవ్రమైన కామెర్లు, తీవ్రమైన జ్వరం, తీవ్రమైన చలి, వణుకుతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వెంటనే అడ్మిట్ చేసి మన సంతోష్ గారు, సాదిక్ బాషా గారు, మా పీజీలు ఉన్నారు, వేణు అండ్ టీం అందరూ కూడా రకరకాల పరీక్షలు చేసాం. ఇక్కడ ఉన్న ఆధునికమైన పరీక్షలు అయితే ఇవాళ అందుబాటులో ఉన్నాయి. గతంలో అయితే ఒక అల్ట్రాసౌండ్ చేసేసి అదొక్కటే లోకం అనుకునేవాళ్ళు. ఇవాళ సిటీ స్కాన్ ఇవాళ అందుబాటులో ఉంది. అలానే ఎంఆర్సిపి చేయించడానికి కూడా ఇవాళ ఎంఆర్ఐ మిషన్ కూడా గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి సిటీ స్కాను, ఎంఆర్ఐ కూడా చేయించేసి ఈ పేషెంట్కి వెంటనే ఈ హైడ్రాయిడ్ సిస్ట్ ఆఫ్ లివర్, కుక్కల నుంచి వచ్చే సంక్రమించే హైడ్రాయిడ్ సిస్ట్ అనే సిస్ట్ లివర్లో పెద్దగా ఒక దాదాపు 20 సెంటీమీటర్ల సిస్ట్ ఫామ్ అయి ఉంది. అది బిలియరీ డక్ట్లోకి పగిలిపోయి ఇతనికి కొలాంజైటిస్ వచ్చి తీవ్రమైన జబ్బుతో, తీవ్రమైన ప్రాణగండంతో ఇక్కడ రావడం జరిగింది. దాన్ని వెంటనే మనం జ్వరం తగ్గడానికి కొన్ని మందులు వాడి రక్తం పెట్టేసి మెడికల్ డాక్టర్లకి, మత్తు డాక్టర్. తెనాలి ఐతానగర్ యువకులపై పోలీసులు బహిరంగంగా కొనసాగించిన దాష్టికంపై న్యాయవాదుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం గుంటూరు జిల్లా కోర్టు సముదాయాల భవనం వద్ద న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో కర్కశంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రసాద్, పాల్ మాట్లాడుతూ పోలీసుల చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయని, అంతే తప్ప పోలీసులు బహిరంగంగా లాఠీలతో దండించడం సరికాదని అన్నారు. దాష్టికానికి పాల్పడిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మరి ఏం కర్మ వచ్చిందో కానీ దరిద్రమైన పాలన ఇక్కడ కొనసాగించబడతా ఉంది. రామరాజ్యం కొనసాగిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం దళితుల మీద కక్షపూరిత సాధింపు చర్యలు చేస్తూ ఉన్నాయి. అదే దళితుల మీద ఎలాంటి కక్షపూరిత సాధింపు చర్యలు అంటే వాళ్ళ ప్రాణాలకు కూడా భరోసా లేకుండా, వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు. మరి ఈరోజు చూడండి, 2 దళిత వ్యక్తుల్ని, ఒక మైనార్టీ వ్యక్తిని ఎప్పుడో 4 రోజుల కింద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎప్పుడో అతని మీద షార్ట్ షీట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి బహిరంగంగా వాళ్ళని నడి రోడ్డు మీద కొట్టడం అమానుష్యమైన చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మేము గుంటూరు బార్ అసోసియేషన్ తరపున, మరి ప్రకాశం జిల్లా బార్ అసోసియేషన్, ఎన్టీఆర్ జిల్లా బార్ అసోసియేషన్ తరపున అన్ని బార్ అసోసియేషన్లు ఈ రోజున మేము మరి బాయ్కాట్ చేసి మరి మాట్లాడుతున్నామండి. గత 2 రోజుల క్రితం నుండి స్టేట్లో ఒక బర్నింగ్ టాపిక్ లేకపోతే బర్నింగ్ ఇష్యూగా తెనాలి ఐతానగర్లో 3 యువకులను అమానుషంగా పోలీసులు స్టేషన్కి తీసుకుని వెళ్ళి వాళ్ళని రోడ్డు మీద కొట్టడం అనేది మనం చాలా ఖండిస్తున్న విషయాన్ని. ఇది పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకున్నారని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే శిక్షించాలి.
తప్పు. ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం మోడీకి ఊడిగం చేస్తోందని దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ గాలి వినోద్ కుమార్ విమర్శించారు. బ్రాడీపేటలో జరిగిన ఓ మీడియా సమావేశంలో డీజేఏసీ నేషనల్ చైర్మన్ గాలి వినోద్ కుమార్, ఏపీ అధ్యక్షురాలు జయసుధ మాట్లాడారు. ఉత్తరాది నాయకులకు కూటమి నేతలు తలవంచారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేసి హైదరాబాద్ ను దేశ 2వ రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పివి రమణయ్య, బిఎస్పీ వాసు ప్రకాష్, శ్రీనివాస్, మంచాల జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదు, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు నెరవేరలేదు, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ రాలేదు, విభజన హామీలు పూర్తిగా నెరవేరలేదు. అయినా సరే ఇవాళ భారత ప్రధానమంత్రి గారిని అంటే ఒక రకంగా చెప్పాలంటే భజన చేస్తూ ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని, అందులో భాగస్వామ్యంగా ఉన్న కూటమి ప్రభుత్వము ఒక రకంగా మోడీ భజన చేస్తూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటాని రప్పించడంలో వైఫల్యం చెందిందనేది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాది మీద ఆధిపత్యం మీద ఆయన కొత్తలో పార్టీ పెట్టిన కొత్తలో కానీ కొత్త కాలం కానీ చాలా ఆయన ఎగిరెగిరి పడ్డారు. మరి అలా ఎందుకు మరి గులాంగిరి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బాబు గారు 40 ఏళ్ళ రాజకీయ జీవితం, 43 ఏళ్ళ రాజకీయ జీవితంలో కూడా ఏనాడు ఉత్తరాదికి సాగిడ పడలేదు. కానీ ఇప్పుడు మాత్రం బాగా పూర్తి స్థాయిలో ఉత్తరాది నాయకులకు, బీజేపీ నాయకులకు పూర్తి స్థాయిలో సరెండర్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. అలాగే రావాల్సిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రావాల్సిన వాటా ఏదైతే ఉందో ఇంతవరకు కూడా 16 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా అవి రాకపోయినా సరే ఆయన ఇవాళ సీరియస్గా దక్షిణ భారతదేశం రెండింటికి ఎంత వ్యత్యాసం ఉందో, దక్షిణ భారతదేశం ఒక సమస్యల మీద పోరాడుతున్నటువంటి దక్షిణాది రాష్ట్రాల జేఏసీ చైర్మన్ అయినటువంటి వినోద్ కుమార్ గారు మాట్లాడిన ఇన్ని విషయాలన్నిట్లో ముఖ్యంగా ఎంతో డీలిమిటేషన్ అనే కాకుండా పన్నుల వాటా కూడా ఒకటి ముఖ్యమైన విషయం. ఈరోజు మొన్న రీసెంట్గా స్టాలిన్ గారు కూడా 41% ఇవ్వాల్సిందే కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు. అది ఇస్తామని చెప్పి మోడీ గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వకుండా ఉండటం కూడా మనం చూస్తున్నాం. జీడిపిలో అధిక శాతం ఉన్న దక్షిణ భారతదేశం మరి ఈరోజు పన్నుల విషయంలో వచ్చేసరికి అతి తక్కువ శాతంతో మరి ఈ రాష్ట్రాల్లో ఏమి చేయలేని దుస్థితిలో ఉంది. రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్న సమస్యలన్నిటి మీద పోరాటం చేయాలని చెప్పి మేము ఈ విధంగా ఆలోచించడం అయింది. ముఖ్యంగా ఈవీఎంల మీద ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలకు వ్యతిరేకం. ఎందుకంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాలనా విధానాల్ని మనం పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి మొత్తంగా ఈ యొక్క ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి వాళ్ళ నేతృత్వంలో పాలన సాగిస్తూ ఉన్నది. ఏదైతే పబ్లిక్ సెక్టార్ ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టార్ను సమూలంగా ధ్వంసం చేసి ప్రైవేట్ సెక్టార్స్కి తివాసీలు పరిచినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మరి మతం అనేది వ్యక్తిగతం, మతాన్ని రెచ్చగొట్టి అధికారాన్ని కైవసం చేసుకొని ఈ రోజున కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలించినట్టయితే కూటమి ప్రభుత్వం వాళ్ళకి బానిసత్వం చేస్తూ ఉన్నది. ఈ రోజున జగన్ కానీ చంద్రబాబు కానీ వారి పరిపాలనలో మరి స్పెషల్ ప్యాకేజీ, ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు స్పెషల్ ప్యాకేజీ మీకు ఇస్తామన్నారు. దాని గురించి ఏమైనా ప్రస్తావన చేశారా? లేదు. ప్రయోజనాలు ఇవాళ పబ్లిక్ సెక్టార్ను ధ్వంసం చేయటం వల్ల రిజర్వేషన్ ఈ రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు కదా 80%. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.